ఎక్కడికి పోతున్నావు? ఆగు. ఎవరా ఎక్కడికి పోతున్నావు? ఇండిపెండెన్స్ డే కదరా, నేను స్కూల్కి పోతున్నాను. వాళ్ళందరూ పోతారు, నేను పోతా స్కూల్కి. దేనికి స్కూల్కి పోయేది? ఒక చాక్లెట్ కానీ ఇచ్చేది. ఏం చేద్దాం ఇక్కడ? ఫ్రెండ్స్ అని పిలుచుకొని ఎంజాయ్ చేద్దాం ఈరోజు. సరే, నేను కానీ మా ఫ్రెండ్ దగ్గరికి వస్తాను. మనం ఎంజాయ్ చేద్దాం ఈరోజు, సరేనా? సరే, ఇప్పుడు నువ్వు ఒక నీళ్ళు కొట్టిన. సరే, ఇప్పుడు ఏం చెప్తా? అడిగిపోతాము. నేను ఇప్పుడు క్రికెట్ ఆడతారా? వాలీబాల్ ఆడదాం. వద్దురా, బైక్ పోదామా? మన సినిమా పోదామా? ఈరోజు మీకు విషయం తెలుసు, సినిమాకి ఎందుకు వెళ్తారు మీరు? ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే, అన్ని స్కూళ్ళల్లో జెండా పండుగ ఉన్నది. మీరు సినిమాకి వెళ్తే ఎట్లా? అలా కాదు, అలా అనుకోబాకండి. రండి, మీకు విషయం చెప్తారండి. మీకేంటంటే ఈరోజు ఎందుకు స్కూల్కి వెళ్ళకుండా స్కూల్కి ప్రతిరోజు అందరూ వెళ్తున్నారు కదా, ప్రతిరోజు వెళ్ళడం కాదు, ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, చదువుకుంటున్నారు, బాగానే ఉంది. ఈరోజు మీకు ఎందుకు ఇండిపెండెన్స్ డే అనేసి మిమ్మల్ని రమ్మన్నారు, పొద్దున్నే యూనిఫామ్ వేసుకొని రమ్మన్నారు. ఎందుకు తెలుసా మీకు? మీకు తెలుసు కదా ఇండిపెండెన్స్ డే తెలుసు కదా. మరి మీరు పోయి జాలీగా ఎంజాయ్ చేస్తామంటే ఎట్లా అంటారు మీరు? ఏమంటే ఈరోజు ప్రత్యేకత ఏమంటే ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే. మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి సినిమాకి వెళ్తే ఎట్లా, జాలీగా ఎంజాయ్ చేస్తే ఎట్లా? ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అనే సంగతి మీకు తెలుసు కదా. స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు ఏం చేయాలా? మన పెద్దోళ్ళు, అంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళతో మన పూర్వీకులు మహానుభావులు చాలామంది మనకి స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రం ఇచ్చారు కదా. వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. మన బ్రిటిష్ వాళ్ళు మన వస్తు సంపద అంతా తీసుకెళ్ళి దోసుకెళ్ళిపోయినారు. అలాంటప్పుడు మన వాళ్ళు పెద్ద పెద్ద మహాత్ములు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేలు, సుభాష్ చంద్రబోసు, మనం చాలామంది అన్ని రాష్ట్రాల్లో ఉన్న విప్లవ వీరులంతా కానీ పోరాడి చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అలాంటి వాళ్ళు పోరాడి హింసతో పోరాడి లాస్ట్కి అహింస అనే ఆయుధంతో మనకి స్వాతంత్రం తెచ్చినారు. గాంధీ మహాత్మా గారు మనకి దీన్ని నాయకత్వం వహించినారు. వాళ్ళు మనకి 1947 బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్రం ఇచ్చారు. ఆ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది. దాని గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th రోజు మనం ఇండిపెండెన్స్ డే అనేది జరుపుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే మీరు విద్యార్థి కాలంలో ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచే మీలో దేశభక్తి అనేది రావాలి. అర్థమైందా? మనము లీవ్ ఇచ్చినారులే, మనం ఇండిపెండెన్స్ డే మనం ఏమైనా పోయింది అనుకోకూడదు. ఇప్పటి నుంచే దేశభక్తి మనలో ఉప్పొంగాలి. దేశం కోసం పోరాడాలి. స్వతంత్రంగా మనం బతుకుతున్నాం అంటే ఆ రోజు మహనీయులు మనకి ఎంతో కష్టపడి స్వాతంత్రం ఇచ్చినారు కాబట్టి వాళ్ళని స్మరించుకోవాలి. ఈరోజు స్కూల్కి వెళ్ళేసి ఆ మహానుభావులందరినీ మనం స్మరించుకొని వాళ్ళకి జోహాలు అర్పించాలి. అర్థమైందా? వాళ్ళకి జేజలు పలకాలి. మా భారత మాత గొప్పతనాన్ని మనం తెలపాలి. అప్పుడే మీలో దేశభక్తి ఉప్పొంగాలి. దేశం కోసం మీరు పోరాడాలి. ఈరోజు నేటి బాలే రేపటి పౌరులు అన్నారు కదా. మీ నుంచి మీ తర్వాత తరం వారు కూడా స్ఫూర్తి పొంది మన దేశాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి ఒక రకమైన పండుగ వస్తుంది. ముస్లింలకు ఒక రోజు పండుగ వస్తుంది, క్రిస్టియన్స్కి ఒక రోజు పండుగ వస్తుంది, హిందువులకు రకరకాల పండుగలు వస్తుంటాయి. కానీ దేశం మొత్తం కలిపి చేసుకునే పండుగే ఈ ఇండిపెండెన్స్ డే పండుగ, స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి ఈరోజు మనము పండుగల కంటే కూడా చాలా ముఖ్యమైనది, పవిత్రమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా స్కూల్కి వెళ్ళి ఆ జెండాకి సెల్యూట్ కొట్టేసి మహానుభావులను తలుచుకొని స్మరించుకొని దేశభక్తిని చాటాలి. సరేనా? కాబట్టి ప్రతి ఒక్కరు, మీకే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సరేనా? అలాగే మీరు దేశభక్తి గురించి, అంటే మహనీయుల గురించి కూడా మీరు స్కూల్లో మీరు ఉపన్యాసాలు ఇవ్వండి. అప్పుడే మీకు అలవాటు అవుతుంది. జై జవాన్, జై భారత్, జై హింద్.